అది అంటే బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం లేదు. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. నిన్న సజ్జల గారు పొత్తుల కోసం ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబు అయితే రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అట. అరే బాబు ఎందుకు వచ్చారో మాకు తెల్లా, ఎందుకు వచ్చారో మాకు తెలవదా? ఎప్పుడు మీరు చెప్పేది అదే కదా, రాష్ట్రం కోసం ఎన్నిసార్లు వచ్చారు. రాష్ట్రం కోసం వస్తే అమిత్ షా గారిని కలవాల్సిన పని ఏంటి, హోమ్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రిని కదా కలిసిపోవాల్సింది, లేదంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవాలి. అయ్యేమీ లేకుండా మరి అమిత్ షా గారి కోసమే నిన్నంతా వెంపర్లాడారు. సో ఎందుకన్నది అందరికీ తెలుసు. కానీ మీరు మటుకు మీ సొల్లు అవతల పట్టించుకుంటాడా పట్టించుకోడా అన్నది మానేసి మీ దారిని మీరు కొట్టుకుంటూ పోతున్నారు. సరే ఇంకొద్ది రోజులు డ్రామా ఆడుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఎట్టకేళ్ళకి ఇచ్చిన ఈ అపాయింట్మెంటు గుంపులో గోవిందయ్య అపాయింట్మెంట్ తప్ప దీనికి పెద్దగా ఎటువంటిది లేదు. ఆయన రొటీన్ కోరికలు కాలదానం పెట్టి కోరుకుంటాడు. అంతకుమించి ఏమీ జరగదు. తీసిపడేయండి. ఇంకా ఈ అకౌంట్ని ఇక్కడి నుంచి తీసిపడేద్దాం. ఒక వ్యక్తికి ఆ జనాలు పట్టించుకోవటం మానేసినప్పుడు కొన్ని శకునాలు కనపడతాయి మనకి. అలాగా ఆ శకునాల్లో భాగంగా యాత్ర 2 అని ఒక సినిమా వచ్చింది అన్న. యాత్ర 1 అంటే యాత్రే, ఇది 2 వచ్చాక అది 1 అయింది. యాత్రలో అది రాజశేఖర రెడ్డి గారి కథ కాబట్టి, ఒక చనిపోయిన ఆయన కథ, ఒక మంచి వ్యక్తి కథ కాబట్టి కలెక్షన్లో బ్రహ్మాండం బజగోందం కాకపోయినా ఆ కాస్ట్ రికవర్ అయింది. ఇప్పుడు ఒక పొడుగ్గా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో పెట్టారు. చాలా మన కళ్ళెదురుగుండా జరిగినవన్నీ కూడా వక్రీకరించి ఆ సినిమా తెస్తే అసలు సరే చూసాక బాగోలేదంటూ వేరు, అసలు చూడటానికి ఎవరు రావట్లే ఆ సినిమాకి. యాత్ర 2 నిన్న నైజాం అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో 12% ఓవరాల్ ఆక్యుపెన్సీ. ఇవాళ అయితే ఏ 3 5 ఉంటుంది. ఎవడో దరిదాపులు కూడా తెలుసులా. ఇవాళ మార్నింగ్ నేను కొందరు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడా. తిరుపతి వేలరామ్స్ థియేటర్లో మార్నింగ్ షోకి ఒకటే టికెట్ తెగింది, సింగిల్. కనీసం 175 టికెట్లు కూడా. సరే ఎమ్మెల్యే సీట్లు ఎలాగో రావు, ఒక 175 సీట్లన్నా ఆ సినిమా హాల్లో ఫుల్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు టికెట్లు అయితే కొనగలుగుతున్నారు, కానీ హాల్లోకి జనం అయితే రావటం లేదట.